హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి సొరకాయ కోఫ్తా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. సొరకాయ తోటి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా దీనికోసం లేత సొరకాయని చెక్కు తీసుకుని చక్కగా ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇందులో వచ్చిన వాటర్ అంతా మీరు స్క్వీజ్ చేసి పక్కన ఉంచుకోండి. చూడండి, చక్కగా వాటర్ అంతా పిండేసుకుంటే మనకి సొరకాయలోని పొట్టంతా ఇలా సపరేట్ అయిపోతుంది. ఇలా తురిమిన సొరకాయని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 100 గ్రాముల వరకు పన్నీర్ని తురిమి పెట్టుకుందాము. నేను ఇక్కడ 100 గ్రాములు తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే 150 గ్రాముల వరకు, 200 గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చు. ఇలా తురిమి పెట్టుకున్న పన్నీర్ సొరకాయలోకి కప్పు శనగపిండి వరకు వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 2 సన్నని పచ్చిమిర్చి తరుగు, అలాగే కాస్తంత కొత్తిమీర తరుగు, 1 ఇంచు అల్లం ముక్క కూడా ఇలా తురిమి పెట్టుకుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని చక్కగా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. సొరకాయలో ఉన్న నీరు మనకి సరిపోతుందండి. మీకు నీరు అవసరం అనిపిస్తే మనం పిండిన తర్వాత నీరు ఉంది కదండి, ఆ సొరకాయ నీరు వేసుకుని ఇలా మీకు నచ్చిన షేప్లో కోఫ్తాలు చుట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మనం కోఫ్తాగా చుట్టి పెట్టుకున్నాం కదండి, అవన్నీ ఒక్కొక్కటిగా వేసేసి దోరగా అన్ని వైపులా సమానంగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కోఫ్తాలను ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచండి. ఇవి విడిగా స్నాక్స్ లా తిన్నా చాలా బాగుంటాయండి. కర్రీలోకి అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు అదే కడాయిలో 4-5 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెప్పలు, 2 యాలకులు, 1 లవంగ, దాల్చిన చెక్క, అలాగే 1 బిర్యానీ ఆకు, 1 గుప్పెడు జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి లేదా ధనియాలు వేసుకోవాలి. రుచికి సరిపడినంత కారం, తగినంత ఉప్పు వేసుకుని చిటికెడు పసుపు వేసుకుని దోరగా వేయించుకోవాలి. మనం వేసుకున్న మసాలా అంతా చక్కగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది కదా, అప్పుడు ఇందులోకి సొరకాయలో నుంచి వచ్చిన నీరును కూడా వేసేసి చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించి చల్లార్చి పెట్టుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని కొంచెం నీరు వేసి దగ్గరగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మనం వేసుకున్న గ్రేవీ చక్కగా ఉడికి నూనె తేలుతున్నప్పుడు కొంచెం కసూరి మేతి కూడా ఇలా చిదుముకుని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని గ్రేవీలో బాగా కలిసేంత వరకు గరిటతో కదిలించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న సొరకాయ కోఫ్తా ఉంది కదండి, అది కూడా ఒక్కొక్కటిగా వేసేసుకొని సన్నని సెగ మీద 5 నిమిషాలు మగ్గించుకున్నారంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొంచెం గార్నిష్ కోసం 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నారంటే రుచి చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చక్కగా సెట్ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.